ఒకవైపు రుద్ర మరోవైపు రంగా ఇప్పుడు నా కొడుకు Wowza. హింస పెడుతున్నారన్నమాట. రాజమన్నారు కొడుకు వయ్యుండి భరించడం కష్టమే. ఒక పంచే నీ తల తీసి నా కాళ్ళ దగ్గర పెట్టే. Sure. Yesterday. నాదే తప్పు, చూసుకోలేదు. ఇంకెన్నిసార్లు ఆపుతావురా? వాడు ఎప్పటిదాకా ఆగుతాడో నాకు కూడా తెలీదు. Uh-oh. Next one, he's gonna snap. వదలరా. ఖాన్ సార్ కర్త రాజమన్నార్ కొడుకు వరద రాజమన్నార్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసావు కదా. ఆ? నాకు ఇక్కడ అస్సలు విలువే లేదు. దేవా కూర్చోరా. నేను ఇక్కడికి తీసుకొచ్చానని ఎవడు సంతోషంగా లేడు. వాళ్ళు బయటకి చెప్పట్లేదు కానీ తిట్టుకుంటున్నారు. నేను ఎందుకు తీసుకొచ్చానని అడగను కూడా అడగలేదు. నువ్వు అడగవు. తాగించాలు వెళ్దాం పద. అన్నని మీరే తీసుకురండి. బాజే చాలా భయం వేస్తుందిరా నాకు. నాకే అవుతుందనే భయం కాదు, మిగిలిన ఎంత పరువు పీక్కుంటారనే భయం కాదు. నా తమ్ముడి గురించి నా భయం అంతా. వాడికి ఏమి కాకుండా చూసుకోవాలి. నువ్వే చూసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. నువ్వే చూసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. దేవా He's going to explode. Oh, he did it. రుద్రారంగా భారవతో కలిసి ఇంకో 10 మంది కాపర్లు ఒకటయ్యారు. మిగతా వాళ్ళను కూడా వాళ్ళ వైపు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. రుద్రా నువ్వెన్ని చెప్పినా మేము కర్తకి ఎదురెళ్ళం. గుడ్. నేను కర్త అయ్యాక నా పక్కనున్న అందరికీ చెప్తాను, నీలాగా విశ్వాసంగా ఉన్నోడు ఒకప్పుడు ఉండేవాడని. అది కాత్తోరా, ఘనియార్ లేకుండా నువ్వు గెలవలేవు. ఘనియార్లు ఎవరు నారంగ్ని దాటరు. నారంగ్ రంగా ఘనియార్లలో కొంతమందిని చేర్చడానికి ప్రయత్నిస్తే మాలో ఏ ఒక్కడ కర్తకి ఎదురెళ్ళినా వాళ్ళని నా చేతులతో నేను నరికేస్తానన్నా. పిల్లలున్నారా? ఏంటి? చిల్డ్రన్స్ బాయ్ గర్ల్
కడియం వేసుకున్నాడ్రా, ముట్టుకోలేం. ఓ 4 రోజులు ఓపిక పట్టు. నాకు ఒక కోరికుంది. ఏం కావాలి నారంగ్? కర్త రాజమన్నార్ లాగా ఒక తండ్రికుంటే కోరిక. సీజ్ ఫైర్ అయ్యాక నా కుర్చీలో నా కొడుకుని చూడాలని ఉంది. సీజ్ ఫైర్ ఓటింగ్ అవ్వగానే నీ కొడుకు దొరవుతాడు మామ. అన్నా, విష్ణు మహారాజ్ వచ్చాడు, మనల్ని రమ్మన్నాడు. రే అన్నా మనం అక్కడికి వెళ్తున్నట్టు ఎట్టి పరిస్థితిలో దేవాకి తెలియకూడదురా. వాడొస్తే ఏం పీకుతారంట? రైట్, మీరే చెప్పండి. ఏవో అక్కడికి రాకూడదు. దేవరాత ఎక్కడ్రా? ఈ నా కొడుకు అర్థం ఎలా చెప్పాలి? ఎక్కడా? వీడికి తెలియపోవడం మంచిదిలే. అక్కడ విష్ణుకు ఒక పద్ధతి ఉంది. ముందు ఒక గాలిపట ఎగరేస్తాడు. అక్కడే ఆగండ్రా. దాన్ని వాడే కత్తిరిస్తాడు.